హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ అయితే మే 4th అయితే మీకు ఎగ్జామ్ ఉంది, మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కడి వరకు మీకు మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వీడియోలో 2024-25 కంపేర్ చేసి చూద్దాం. అండ్ ఈ 25 రాయబోయే స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ మన ఛానల్లో చాలా సింపుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో లీస్ట్ 2 కాలేజెస్ అంటే కట్ అయిన కాలేజెస్ ఇప్పుడు మనం చూద్దాం. గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గద్వాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమ్రంభీం, ఈ రెండైతే లీస్ట్ మార్క్స్ వరకు కట్ అయ్యాయి. అండ్ ప్రైవేట్లో అయితే నోవా హయత్ నగర్ కొత్తగా వచ్చిన కాలేజ్ లాస్ట్లో, అండ్ అదేవిధంగా టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్, వీటిలో అయితే లీస్ట్ ప్రిఫరెన్స్ ఫాదర్ కొలంబో అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా అయింది ప్రైవేట్లో గవర్నమెంట్లో అనేది చూద్దాం. ఓపెన్ కేటగిరీ గవర్నమెంట్లో అయితే 514 మార్క్స్ కట్ కావడం జరిగింది, ప్రైవేట్లో అయితే 502 మార్క్స్ వరకు కట్ అయింది. సో గవర్నమెంట్కి ప్రైవేట్కి ఫీజు డిఫరెన్స్ ఉంటుంది, ఒక 50,000 అలా మీకైతే ట్యూషన్ ఫీజు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మెస్ అవన్నీ ఇంకా ఎక్కువగా ఉంటాయి ప్రైవేట్లో. బీసీఏ 437 కట్ అయింది, అండ్ ప్రైవేట్లో అయితే 419. బీసీబీ గవర్నమెంట్లో అయితే 496 మార్క్స్ కట్ అయింది, ప్రైవేట్లో అయితే 483 కట్ అయింది. బీసీసీ గవర్నమెంట్లో 466, ప్రైవేట్లో అయితే 431 వరకు కట్ అయింది. బీసీడీ గవర్నమెంట్లో 502, ప్రైవేట్లో 493 వరకు కట్ అయింది. లాస్ట్ టైం పేపర్ ఈజీ, ఈసారి ఇంకా మారింది కాబట్టి ప్యాటర్న్ ఈ మార్క్స్ వస్తే మీకు దాదాపుగా వచ్చేస్తుంది. బీసీబీ 493 అండ్ ప్రైవేట్లో అయితే 483. ఎస్సీ గవర్నమెంట్లో 448, ప్రైవేట్లో అయితే 433. ఎస్టీ గవర్నమెంట్లో అయితే 459, ప్రైవేట్లో అయితే 443. సో ఇదంతా కొద్ది తేడాలో కూడా కొందరికి సీట్లు మిస్ అవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త ఎగ్జామ్ అయితే రాయండి. మనం చాలా కౌన్సిలింగ్లు చూసాం, ఒక మార్క్ కాడ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. సో ప్రతి ఆన్సర్ కూడా చాలా ఆలోచించి అయితే జాగ్రత్తగా ఎగ్జామ్ రాస్తే చాలా బెటర్.